ఓం నమో రామదూతాయ. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ రాబోయేటువంటి వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజున నూతనంగా విద్యను ఆరంభం చేయించేటువంటి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు జరిపించడము, లేదా పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దాంట్లో భాగంగానే ఏదో ఒక కొత్త విద్యని, ఏదో ఒక కొత్త కళని మనం కొత్తగా నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి మనము విద్యని ఆరంభం చేయాల్సినటువంటి రేపు అత్యంత ప్రాధాన్యంగా, అత్యంత పరమ పవిత్రంగా మనకు ఈ శ్రీ పంచమి రోజున ఉంటుంది. కాబట్టి ఆ జగన్మాత అయినటువంటి సరస్వతీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలని పొందాలని ప్రతి ఒక్కరూ, అట్లాగే మనము చక్కటి మధుర వాక్కు, అట్లాగే సత్యవాక్కు, ధర్మవాక్కు మనకు రావాలని ఆ జగన్మాతను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు వాగ్వై సరస్వతి, మన వాక్కు రూపంలోనే అమ్మవారు ఉంటుంది. కాబట్టి మనకి చక్కటి భూషణాన్ని ఇచ్చేటువంటిది ఆ వాక్కే. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాం న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే అఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని మనకు పెద్దలు తెలిపి ఉన్నారు. ఎన్ని రకాల భోగభాగ్యాలున్నా కూడా మన వాక్కును మించినటువంటి భూషణం ఇంకొకటి లేదు. కాబట్టి ఆ భూషణం ఇచ్చేటువంటిది ఈ జగదంబ. కాబట్టి సరస్వతి అమ్మవారి అనుగ్రహము మనం పొందడానికి, ఈ సరస్వతి జన్మదిన రోజున, ఈ శ్రీ పంచమి రోజున అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి ఆరాధన చేసుకొని, అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలను పొందాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఓం నమో రామదూతాయ.